చెప్పండి. ఎలా అనిపించిందండి మూవీ? అన్న అది సినిమా చాలా బాగుంది. నా పేరు రవి, నేను మెజిషియన్. నేను చేస్తాను మ్యాజిక్. కింగ్డమ్ సినిమాలో ఉంది పెద్ద లాజిక్. నేను ఉండేది రాచకొండ, కింగ్డమ్ సినిమాలో ఉండు విజయ్ దేవరకొండ. మీరందరూ సినిమా చూడాలి, మీ కప్పు సల్లగుండా. డైలాగ్ నాదే అన్న, సినిమాది కాదు. ఓకే, కింగ్డమ్ బొమ్మ బొరుసో కింగ్డమ్ గెలుపు, మీ బట్టలు ఎవరో కొట్టుకోలేరు. కింగ్డమ్ సినిమాలో ఉన్న యాక్టింగ్ వేరు. తిరుమలలో ఉంటా 7 కొండలు, మా విజయ్ దేవరకొండకు ఉన్నాయి కండలు. వావ్ సూపర్. ఇందులో ట్విస్ట్ ఏంటంటే, ఇందులో ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటంటే సాంగ్స్ లేవు. ఇదే పెద్ద ట్విస్ట్. రొమాన్స్ కదా నా సాంగ్సే లేవు అంటే హీరోయిన్ ఏం చూపించారు? హీరోయిన్ డాక్టర్ గడపు ఆమె ఏందా అసలు. కానీ మొత్తం ఫైట్స్ ఒక సెంటిమెంట్ తో తీశారన్న, అన్నదమ్ముల సెంటిమెంట్. దేవరా అనే ఒక కాన్సెప్ట్. ఆ దేవరా రాజు ఆయన ఓల్డ్లో ఆయన చనిపోయి మళ్ళీ పుట్టి మన విజయ్ దేవరకొండ పుడతారు, ఆయన రాజుని చేస్తారు. అదే కాన్సెప్ట్. ఒక ఊరు కోసం చేసిన కాన్సెప్ట్ ఇది. బాగుంది సినిమా, చూడొచ్చు. కానీ ఎక్స్పెక్టేషన్ అంతా ఉంది, చాలా తక్కువగా ఉంది. కానీ కాస్ట్యూమ్సే కొంచెం డిఫరెంట్ గా ఉంటే బాగుండు. ఆల్రెడీ సలార్ మూవీలో చేసిన కాస్ట్యూమ్స్ అవే చేస్తున్నారు, కానీ డిఫరెంట్ కాస్ట్యూమ్, డిఫరెంట్ గా థాట్స్. పబ్లిక్ లో ఏంటంటే సినిమా చూస్తే అబ్బా మళ్ళీ చూడాలనిపించాలి, అలా ఉండాలి సినిమా. ఏందండి అవే కాన్సెప్ట్, అవే కావి ఏంది.